ఈ దినము ఆరాధనకు సహాయకరముగా కీర్తనల గ్రంథము 65వ కీర్తన మొదటి 6 వచనాలు చదువుకుందామండి. ఇది దావీదు రాసిన కీర్తన. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే, నీకు మ్రొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మా రక్షణకర్తవైన దేవ, భూదిగంతముల నివాసులకు అందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడవై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. మంచి మాటలు ఇందులో మనకు కనబడతాయి. ఏంటంట, సర్వ శరీరులు ఎవరి దగ్గరికి వస్తారంట? ఆయన యొద్దకు వచ్చేదరు. భక్తుడు ఈ కీర్తన దేవుని దృష్టిలో పెట్టుకొని ఆయన గొప్పతనమును గూర్చి, ఆయన ముందు ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది, తర్వాత దేవుని యొక్క గొప్పతనము చెప్తూ చివరిగా ఆయన నామమును స్తుతిస్తూ ఈ కీర్తనను ఆయన ఎండ్ చేస్తాడనమాట. ఇది కేవలం దేవుని యొక్క గొప్పతనమును గూర్చి ఆయన ఆలోచన. సర్వశరీరులు అంటే శరీరధారులమైన మనందరి గురించి ఆయన ఏ రీతిగా ఆలోచిస్తాడు, మనుషులను ఏ రీతిగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, వారికి ఏది అవసరమో సమస్తము ఆయన ఎలాగూ సమకూరుస్తున్నాడు, వారి ఆత్మలకు ఏది అవసరమో అవన్నీ కూడా చక్కగా ఈ కీర్తనలో చక్కగా రాయబడి ఉన్నాయన్నమాట. దావీదు భక్తుడు అంత గొప్పగా దేవుని గురించి ఆలోచించుకుంటున్నాడు అనమాట. ఏంటి, దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే. సియోను అంటే ఏంటండి? సియోను అంటే దేవుని పర్వతము, దేవుని ఇల్లు, విశ్వాస గృహము, మందిరము, ఆయన మందిరము, ఆయనను ఆరాధించు చోట. మౌనముగా ఉండడం అంటే ఏంటి? మరి మౌనంగా ఉంటే ఇలాగొచ్చి మనం దేవుని మందిరంలోనికి వచ్చి మౌనంగా ఉంటే ఆయనకు స్తుతి చెల్లించినట్లా? అక్కడ దానికి అర్థము అది కాదు. ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తున్నారనుకోండి, గెస్ట్లు ఎవరన్నా వస్తున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? భోజనానికే వస్తున్నారు, ఏం చేస్తామండి? మనం ఆహారం సిద్ధపరుస్తాం, అవునా? ఆహారంలో మళ్ళీ మన గెస్ట్లు ఒకవేళ మీ పాస్టర్ గారే వస్తున్నారనుకోండి, ఆయన చికెన్ ఇష్టమని అందరూ ఎక్కువ మట్టుకు అయ్యగారికి చికెన్ ఇష్టమని చికెనే చేస్తారు కదా. అట్లా ఎవరైనా సరే ఏం చేస్తారు? వచ్చే గెస్ట్లకి ఇష్టమైనది సిద్ధం చేసి వారి కోసము ఎదురు చూస్తూ ఉంటారు. వారు వచ్చిన తర్వాత ముందేమంటారు? ముందు తినేద్దామంటే తర్వాత మాట్లాడుకుందాం, చక్క వేడివేడిగా ఉన్నప్పుడే మనము తినేద్దాము అనేసి అవన్నీ సిద్ధం చేసుకొని మనం ఏం చేస్తాము? ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ఎప్పుడు పెట్టాలి మనం, వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ఎప్పుడు పెట్టాలి మనం అని చాలా ఆశగా మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకు? మనం ఎంతో ప్రయాసపడి, ఎంతో ఆలోచన కలిగి, ఎంతో ప్రేమతో వచ్చే ఆ వ్యక్తి కొరకు అంత చక్కగా మనము సిద్ధపాటు చేసాము గనక వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయాలని మనం ఆశపడతాం. మరి సియోన్లో కూడా దేవుడు ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది, నేను అదే చదువుతాను మీకు. ప్రైజ్ ఈజ్ అవైటింగ్ అని రాస్తాడనమాట. ఇంగ్లీష్లో అయితే ప్రైజ్ ఈజ్ అవైటింగ్ అని రాస్తాడు. అంటే అక్కడ స్తుతి దేవుని కొరకు ఎదురు చూస్తుందంట. అక్కడికి దేవుడు ఎప్పుడు వెళ్తాడో అప్పుడు దేవుణ్ణి స్తుతిద్దామని ఆ స్తుతులన్నీ కూడా అక్కడ సియోను పర్వతం మీద ఎదురు చూస్తున్నాయంట. మరి ఈ స్తుతులన్నీ ఎవరు చెల్లించాలి? కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 4వ వచనం చదివితే మనకు ఆ స్తుతులు ఆ సియోను పర్వతం మీదకి ఎవరు వెళ్ళి స్తుతించాలనేది చక్కగా రాశాడు అక్కడ. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు అక్కడికి వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళారంట? అక్కడికి ఎక్కి వెళ్ళాను అని అంటారు. ఎక్కడ సియోన్ ఏంటండి? అక్కడ స్తుతులు చెల్లిస్తున్నారంట. దానికోసం అక్కడ దేవుడు మౌనముగా ఎదురు చూస్తూ ఉన్నాడంట. నన్ను స్తుతించేవారు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు, నాకు సిద్ధం చేసినవి నాకు ఎప్పుడు వాళ్ళు ఇస్తారు అని
ఎదురు చూస్తూ ఉన్నాడంట దేవుడు. అది అక్కడ మౌనముగా ఎదురు చూడడం అంటే. దేవుడు నీవు నేను ఆయన మందిరంలోనికి వచ్చి మౌనముగా ఉండి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు మీ ఇంటికి గెస్ట్లు వచ్చారండి, మీరు ఎంత ప్రయాసపడి వండితే వాళ్ళు ఏమీ తినకుండా వెళ్ళిపోతే మీకు అది సంతోషంగా ఉంటుందా? అసలు మీరు పోనీ వచ్చిన గెస్ట్కి మీరు అసలు ఏమీ పెట్టకుండా బాబు మిగిలిపోతే మనమే తినేయచ్చు అని దాచుకుంటే అది మీకు సంతోషంగా ఉంటుందా? అదే దాచుకుని తినేవాళ్ళకి అది సంతోషంగా ఉంటుంది, కానీ దేవుడికి అది సంతోషం కానే కాదు. మరి దేవునికి సంతోషం ఏంటి? ఆయనకు సిద్ధము చేసినవి, ఆయనకు చెందవలసినవి, ఆయన నామమునకు ఇవ్వవలసినవి ఆయనకు ఇచ్చేయాలి. అది దేవునికి సంతోషము. ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో మనం అదే చూస్తాం. 4వ అధ్యాయం అంతా కూడా సకల భాషలు మాట్లాడు వారిలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ఆయా జనులలోనూ, ఆయా రాష్ట్రములలో నుండి, ఆయా దేశములలో నుండి కొంతమంది జనులను ఆయన ఏం చేశాడంట? తన స్వరక్తము చేత కొన్నాడు అని రాశారు అక్కడ. చాలా స్పష్టంగా ఆయన రాశాడు. ఏంటి? తన స్వరక్తము చేత కొని వారిని దేవుని కొరకు ఒక రాజ్యాంగముగా, ఒక జనాంగముగా ఏర్పాటు చేశాడు. ఎందుకు? వారందరూ కలిసి ఏం చేస్తారంట? సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు నీవే అని ప్రతి పరిశుద్ధుడైన ఆ దేవుని నామమును స్తుతిస్తూ ఆయన నామమును ఘనపరుస్తూ ఉండడానికంట. ఆ ఒక్క మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి అని ఉంది. అదే అధ్యాయంలో కిందకు 5వ అధ్యాయంలో 10వ వచనం చదువుతాను నేను, అప్పుడు మీకు ఇంకా స్పష్టంగా. ఆ 24 పెద్దలు 8 నుంచి చదువుతున్నాను చూడండి. ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవని, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవుని కొరకు వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అదంట. దేవుడు అందుకోసం నిన్ను నన్ను ఆయన సృజించుకున్నాడు. ఆయన నామము కొరకు, ఆయన నామమును స్తుతించడం కొరకు నిన్ను నన్ను ఒక జనాంగముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? మనమందరము కలిసి ఏం చేయాలంట? ఒక క్రొత్త పాట ఆయన కొరకు పాడాలంట. అలాగని మీరు ఇప్పుడు కూర్చొని పాటలు రాయమని కాదు, కానీ దేవుడు చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకము చేసుకొని ఆయన నామమును స్తుతించాలి. మరి దేనిని బట్టి స్తుతించాలో కూడా భక్తుడు అక్కడ కింద చాలా చక్కగా రాశాడు. ప్రార్థనలు ఆలకించువాడా అంటున్నాడు. ఇటు క్షేమస్థితిని ఆయన ఇచ్చాడంటే కేవలము ఆయన నీ మీద నా మీద ఆయన చూపిన కృప, ఆయన కనుదృష్టి నీ మీద నా మీద ఉంది. ఆయన చెవులు నీవు నేను చేస్తున్న ఈ ప్రార్థనను ఆలకించి ఉన్నవి గనుకనే నీవు నేను ఇక్కడ ఉన్నాం. మొదటిది మనం ఏం చూసాం? ప్రార్థనలు ఆలకించువాడా అంటున్నాడు. రెండవది ఏంటంట? మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అంటున్నాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. మన ప్రార్థనలు ఆలకించినందుకు, మన అతిక్రమములను, మన దోషములను ఆయనే తుడిచివేసినందుకు ఆయనకు మనము స్తుతులు చెల్లించాలి. మూడవది చూడండి, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందేదము. ఎవరికంట? నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడని ఆయన స్తుతించుకోవాలి. ఎందుకు? ఆయన ఏమిస్తాడంట? ఆయన ఏర్పాటు చేసుకున్న జనులను ఆయన మేలులతో తృప్తిపరిచేవాడంట.
అందును బట్టి మనం ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఆయన గొప్పతనమును బట్టి, ఆయన ఆలోచనను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన నిన్ను నన్ను ఇటు రీతిగా ఏర్పాటు చేసుకున్న విధమును బట్టి మనం ఆయనకు స్తుతులు చెల్లించుకోవాలి. 4వదిగా చూద్దాం, చూడండి 5వ వచనంలో, మాకు రక్షణకర్తమైన దేవా, మాకు ఆశ్రయము నీవే అని మనం దేవుణ్ణి స్తుతించుకోవాలంట. ఎవరైనా మనకు రక్షణకర్త. మన అతిక్రమములను తీసివేసి, మన దోషములను తీసివేసిన వాడు ఆయనే. మన పాపములను ఇంకెవరు కూడా కడగలేరండి. ఆయన మాత్రమే తన ప్రాణమిచ్చి తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించి నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన చేసిన ప్రాయశ్చిత్తమును బట్టి ఆయనకు మనము స్తుతులు చెల్లించుకోవాలి కదా. 5వది చూద్దాం, నీతిని బట్టి ఆయన భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు అంటున్నాడు. మరి 5 విషయాలు మనం చూసాం. సియోనులో ఆయన మౌనముగా నీవు నేను నీ హృదయము తెరిచి, నీ విరిగిన నీల హృదయముతో ఆయన స్తుతించడం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఆయన మౌనమునకు కారణం. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను, నీవు చేసుకున్న ప్రార్థనలో, నేను చేసుకున్న ప్రార్థనలో ఆయన ఆలకించాడు, అంగీకరించాడు. ఆయన యొద్దకు మనము చాలా ఫ్రీగా మన తండ్రి దగ్గరికి వెళ్ళినట్టే ఆయన దగ్గర కూడా అలాగే వెళ్ళి ఆయన స్తుతించుకోవడానికి ఆయన ఒక అవకాశాన్ని మనకు దయచేశాడు. ఇంకేంటి, మన అతిక్రమములను ఆయన తీసివేసిన వాడు. అంతేకాదు ఇంకేంటి, మాకు రక్షణకర్తమైన దేవుడవు, మమ్మలను మేలులతో తృప్తిపరిచిన వాడవని ప్రభునామమును మనము స్తుతించుకుందాం.